రజనీ, రజనీ, ఏం చేస్తున్నావే? ఏంటి ఏదో కంగారుగున్నావు? ఏంటి కూర్చో. నాకు ఒక సమస్య వచ్చి పడ్డదే. సమస్య ఏంటి? ఆ సమస్య నేను ఎంత మంచిగా చూసుకున్నా కానీ మా అత్తగారు నేను చూసుకోవట్లేదని అందరికి చెప్తుంది. అందుకనే ఇక నుంచి మా అత్తయ్య గారు మా ఇంట్లో ఉండకూడదు. ఏం చేయాలో అర్థం కావట్లే. ఏమైనా సలహా ఉంటే చెప్పవే. మంచిగా చూసుకోవడం అంటే నువ్వెంత మంచిగా చూస్తున్నావో మా అందరికీ తెలుసు. మీ అత్తయ్యకి ఎన్నడైనా వేడి వేడి అన్నం పెట్టావని ఎప్పుడు చద్దన్నమే పెడతావు. పైగా ఇప్పుడు మా అత్తయ్య నేను మంచిగా చూసుకుంటున్నా, నన్ను వారవట్లేదని అంటున్నావా? మీ అత్తయ్య మీ ఇంట్లో ఉండడం అనేది నీకు నచ్చట్లేదు. దానికి ఏం చేయాలనేది నన్ను అడగడానికి వచ్చావు, అంతే కదా? సరే, ఏదైనా కానీ మా అత్తయ్య గారు మా ఇంట్లో ఉండకూడదు. నువ్వు సలహా ఇస్తావా లేదా? డబ్బు సలహా కావాలా? చెప్తాను. ఉద్యోగరీత్యా సలహా కావాలా? చెప్తాను. అంతేగాని అత్తగారిని బయటికి గెంటిచ్చే సలహా నన్ను అడిగినావు అనుకో, మర్యాదగా ఉండదు. అర్థమైందా? అయినా మీలాంటి వాళ్ళకి అత్తామామల విలువ తెలియదే. ఉన్నప్పుడు లేనప్పుడే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అయినా నీకు సంబంధం చూసేటప్పుడు అడగాల్సింది నువ్వు, మీ ఆయన అనాథ లేకపోతే అమ్మా నాన్న ఉన్నారా అని. అమ్మా నాన్న లేనోని చేసుకొని ఉన్నట్టయితే ఇప్పుడు నీకు ఏ అత్త పోరు ఉండేది కాదు, నువ్వు ఏ అత్తని బయటికి పంపించాల్సిన అవసరము ఉండేది కాదు. అర్థమైందా? నేనేదో నా బాధ చెప్పుకుందామని వస్తే నువ్వు నా మీద అరుస్తావేంటే? బాధ? ఏం బాధ నీకు? ఇప్పుడు మీ అత్తయ్య నువ్వు తరిమేయాలనుకుంటున్నావు. మీ ఇంటికి ఫోన్ చేసి మీ మరదలకు కూడా చెప్పు, మా అమ్మను కూడా తరిమేయని. అప్పుడు ఆ బాధ ఎట్లుంటుందో రెండింతలు నీకు అర్థమవుతుంది. మా అమ్మన మా అమ్మనికి ఏంటి ఇవ్వాల్సిన అవసరం ఆమెకేంటి? మా అమ్మ బోలెడు ఆస్తులు సంపాదించింది. మా అత్తగారు ఏం సంపాదించింది? అంటే ఆస్తి పాస్తులు సంపాదిస్తే అత్తగారు మాంగారు ఉండాలి, ఏం సంపాదించకపోతే ఎవరు అవసరం లేదా? అంటే నువ్వు ఆస్తులకే విలువిస్తావన్నమాట. చూడు శ్రవంతి, ఆవిడ కన్న కొడుకు నీకు కావాలి. మొన్నటిదాకా ఆవిడ పని చేసి పెట్టింది. ఇప్పుడు ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయేసరికి ఆవిడ నీకొద్దు. ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇంకోసారి నన్ను అడిగావనుకో, మర్యాదగా ఉండదు. నలుగురికి చెప్పేలా ఉండు, చెప్పించుకునేలా ఉండ. మాకు నడు ఇక్కడ నుండి. సలహా కావాలంట, సలహా. ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది. ఇంట్లో అత్తామామలు ఉంటే గెంటేయడం. ఇంకోసారి రావాలి ఈవిడ గారు.